బిఆర్ గవాయ్ చెప్పారు. సో మనతో పాటు మోహిత్ రావు గారు ఈ కేసులో నిజానికి ఆయన ఇప్పుడు సుమోటోగా తీసుకోవడంతో పాటు పిటిషన్ కూడా ఒక ఎన్జిఓ వేసింది. దాని తరపున అడ్వకేట్ సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రముఖ న్యాయవాది మోహిత్ రావు గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మోహిత్ రావు గారు, ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? హలో భరత్ గారు, ఈ రోజు కంచె గచ్చిబౌలికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో రావడం జరిగిందండి. సో మేము వేసిన రిట్ పిటిషన్ ఫర్ ది ఫస్ట్ టైం వచ్చింది. సో దాంట్లో చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసినవే. 100 acres ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళు డిఫారెస్టేట్ చేశారు. అండ్ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 400 acres అండి. సో 400 acres లో ఆల్మోస్ట్ 120 acres, సిఇసి రిపోర్ట్ ఏమో 120 acres అంటుంది. అండ్ అకార్డింగ్ టు ది రిపోర్ట్, ఇన్ జనరల్ గా రిజిస్టర్ జ్యుడిషియల్ ఆఫ్ హైకోర్ట్ 100 acres వరకు డిస్ట్రాయ్ చేశారు అని అన్నారు. అయితే ఈరోజు దానికి గాను సింఘి గారు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది స్టేట్ తరఫున. సో వారు ఏం చెప్పుకొచ్చారంటే, మేము అన్ని శాంక్షన్స్ పర్మిషన్స్ ఉన్నాకనే మేము చెట్లని తీసేసాం అక్కడి నుంచి అని అన్నారు. సో దానికి 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. దాంట్లో వాళ్ళకి స్టేట్ యాక్ట్ వాల్టా యాక్ట్ ఉంది, వాల్టా 2002లో వచ్చింది. 2002 యాక్ట్ ప్రకారం మాకు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉందని అంటారు. కానీ వాల్టా యాక్ట్ ఎక్కడే కూడా సెల్ఫ్ సర్టిఫైయింగ్ లేదండి. సో జనరల్లీ ఒక చెట్టు కొట్టేయాలంటే ఒక అప్లికేషన్ రాయాలి. ఫస్ట్ ఫామ్ 13 కింద మీరు ఒక అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ ని కన్సర్న్ తహసీల్దారు, ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరికీ అప్లికేషన్ ఇవ్వాలి. ఇచ్చి కన్సర్న్ డ్యూటీ ఉంటది. అండ్ దేర్ షుడ్ బి అ స్టడీ, అంటే చెట్టు ఎన్నేళ్ళు, దానికి వయసు ఎంత, అండ్ అది కొట్టేస్తే దానికి మనకి ఎట్లాంటి ఇబ్బందులు గురవుతారు, నేచర్ మీద ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేయాలి. సో ఇక్కడ ఎటువంటి స్టడీ లేదు. దాన్ని కూడా మనం చెట్టు నరకాలన్నా కూడా దానికి ఒక చలాన్ కట్టాలి. సో ఇక్కడ ఇన్ దిస్ కేసు అట్లాంటి చలాన్స్ లేవు, ఏం లేవు. సడన్ గా రాత్రి విత్ జేసీబీస్ లాంగ్ వీకెండ్ చూసుకుని చెట్లు నరికేయడం జరిగింది. సో ఇవన్నీ కోర్టుకి దృష్టికి తీసుకొచ్చారు. అండ్ ప్రిడామినెంట్లీ ఫస్ట్ ఇష్యూ ఏంటంటే, టిఎన్ గోదావరి జడ్జిమెంట్ లో 12/12/1996 కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. దోస్ డైరెక్షన్స్ ఆర్ వెరీ క్రూషియల్. ఆ డైరెక్షన్స్ తర్వాతనే వాల్టా యాక్ట్ అమల్లోకి వచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, వాల్టా యాక్ట్ ఇస్ స్టేట్ ఎనాక్ట్మెంట్. దానికంటే ముందు కూడా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 లో ఉంది. దాని తర్వాత గోదావరి జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టేట్ ఎనాక్ట్మెంట్స్ మీద బైండింగ్ అవుతుంది. ఇవన్నీ ఓవర్ రూల్ అవుతాయి. ఒకవేళ స్టేట్ ఎనాక్ట్మెంట్ ఇక్కడ అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఇన్కన్సిస్టెన్సీ ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విల్ బి అప్హెల్డ్. అది బైండింగ్. అన్నిటికంటే ఇప్పుడు స్టేట్ యాక్ట్ కనుక కాంట్రరీ ఉంటే అల్టిమేట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈస్ ఫైనల్, అంతేనా? ఎగ్జాక్ట్లీ. State act should not be contrary to Supreme Court judgment, and it should not be in contravention of Central Act. So Central Act లో పనిష్మెంట్ కూడా ఉందండి. 5 years పనిష్మెంట్ ఉంది. సో ఇప్పుడు అభిషేక్ మను సింగ్ అన్నారు కదా, మేము అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పి. సో వాళ్ళ అనుమతులు ప్రొడ్యూస్ చేశారా? ఎవరు అనుమతులు తీసుకున్నారు? అటవీ శాఖ వాళ్ళు ఏమన్నారంటే, మేము కౌంటర్ సరిగ్గా వేయలేదు, మళ్ళీ డీటెయిల్ కౌంటర్ ఫైల్ చేస్తాము. టీసీ రిపోర్ట్ మాకు పొద్దున ఇచ్చారు. సో మేము డీటెయిల్ కౌంటర్ ఫైల్ చేస్తామన్నారు. అండ్ అటువంటి అనుమతులు, నేను అదే చెప్తున్నా అండి భరత్ గారు, మళ్ళీ ఇది ఒక 200 గజాల్లోనో 100 గజాల్లోనో తీయలేదండి. ఒక 10-15 చలాన్స్ గిట్ట అనుమతి తీసుకోవడానికి. ఇది 100 acres. 100 acres పైన డిఫారెస్టేషన్ జరిగింది. అండ్ దాంట్లో ముఖ్యంగా సుప్రీంకోర్టు అడగడం జరిగింది, అంత టేరింగ్ అర్జెన్సీ ఎందుకు, ఆ 2 రోజులు ఎందుకు డిఫారెస్ట్ చేయాలి అంటే దానికి ఆన్సర్ లేదు. సో అది దానికి ఒక అసెస్మెంట్ జరగాలండి. దాంట్లో 2-3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, మీకు చెప్తాను. ఫస్ట్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి, EIA అంటారు, అదొకటి. రెండోది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం సెక్షన్ 2 ప్రకారం మీరు ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి ఏ చెట్టు నరికేయాలన్నా. రెండోది 2006 గైడ్ లైన్స్ ఉన్నాయి. 2006 ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ ఆఫ్ MOEF గైడ్ లైన్స్ ప్రకారం మీకు క్లాసిఫికేషన్ ఉన్నాయి, కేటగిరీ ఏ ప్రాజెక్టా బి ప్రాజెక్టా అని. ఇది 8A కింద కేటగిరీ బి ప్రాజెక్ట్ కు వస్తుంది. దానికి ఒక ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. నెక్స్ట్ ఒక్కొక్క చెట్టుకి నెట్ ట్రీ వాల్యూ తీసుకోవాలి. నెట్ ట్రీ వాల్యూ తీసుకున్నాక ట్రీ వాల్యూని అసెస్ చేయాలి. అండ్ కాంపన్సేటరీ అఫారెస్టేషన్ కింద డబుల్ ల్యాండ్ చూపించాలి.
చూపించిన తర్వాత అంటే ఒకవేళ ఇంకోటి సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏమొస్తుందంటే వాట్ ఈస్ ది నెసెసరీ టు డిఫారెస్టేట్? మీకు వేరే ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి కదా తెలంగాణలో, ఇదే ల్యాండ్ ఎందుకు తీసుకోవాలి దేంట్లో అయితే ఆల్రెడీ చెట్టు మొలిచి ఫారెస్ట్ లా ఉందో? ఇది డీమ్ ఫారెస్ట్ కాన్సెప్ట్ కూడా గోదావరి జడ్జిమెంట్ లోనే వచ్చింది. ఫారెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ న్యాచురల్ ఏరియాలో కూడా చెట్లు మొలిచి అది హ్యూజ్ గ్రీన్ కవర్ అయితే దట్ అమౌంట్స్ టు డీమ్ ఫారెస్ట్ అండ్ ప్రైవేట్ ఫారెస్ట్. అండ్ ఈ ల్యాండ్ వచ్చేసి ల్యాండ్ 2300 acres హెచ్వి కన్వర్ట్ అయింది 1975 లో. అక్కడి నుంచి హెచ్వి నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకునేట్టు ఏ కాగితం లేదు. సో ఇవన్నీ కాంట్రవెన్షన్స్ ఉన్నాయండి. అండ్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ క్యాంప్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ది, అక్కడ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ డిపాజిట్ చేయాలి. సో ఇవేవి చేయకుండా డిఫారెస్టేషన్ జరిగింది. బట్ మనకు అనుమతులు అన్ని ఉన్నాయని చెప్పారు. తర్వాత 1300 రకాల చెట్లను మినహాయించారు, కొట్టేయడానికి పర్మిషన్ అవసరం లేదన్నారు అభిషేక్ సింగ్. అట్లాంటి మినహాయింపులు ఎక్కడా లేవు. వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళే ఈ చెట్టు అవసరం లేదు దీన్ని అడిగే వచ్చాను అనుకుంటున్నారు. షెడ్యూల్ లో గానీ ఎక్కడ కూడా లేదండి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎటువంటి యాక్చువల్లీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం లేకపోతే కేంద్ర ప్రభుత్వ పర్యావరణ చట్టాల ప్రకారం ఎటువంటి చెట్లను నరకొచ్చు? వెదురు ఇటువంటివి మినహాయింపు ఉందా? లేదండి. ఫర్ ఎనీ ట్రీ యూ నీడ్ టు టేక్ పర్మిషన్. ఈవెన్ ఇట్ ఈస్ బ్యాంబూ ఆల్సో. ఎనీ ట్రీ అండి. అండ్ దిస్ ఇస్ మోర్ పర్టికులర్లీ సార్, ఇప్పుడు ఒక మీ ప్రైవేట్ ప్రాపర్టీ మీద బ్యాంబూ ట్రీ ఉండడం వేరే, ఫారెస్ట్ రిజర్వ్ లో వేరే ట్రీస్ తో పాటు ఉండడం వేరే. అండ్ ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ అసలు రిజర్వ్ ఫారెస్ట్ కాదంటుంది రాష్ట్ర ప్రభుత్వం 20 ఏళ్ళుగా. అక్కడ అవసరం లేదండి, అవసరం లేదు. రిజర్వ్ ఫారెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ ప్రైవేట్ ఫారెస్ట్ ఇస్ సఫిషియంట్, డీమ్డ్ ఫారెస్ట్ ఇస్ సఫిషియంట్. మీరు 20 ఏళ్ళు ఒక ల్యాండ్ లో మీరు అన్టచబుల్ గా ఉంటే, నేను 20 ఏళ్ళు కాదండి 1975 నుంచి ఇట్ ఈస్ అన్టచ్డ్ సిన్స్ ది డేట్ ఆఫ్ అలాట్మెంట్ టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఆ రోజు నుంచి అన్టచ్డ్ ఉంది. న్యాచురల్ గా అడవి ఫామ్ అవుతుంది. అండ్ అక్కడ లేక్స్ ఉన్నాయి. ఇవి ఏం చెప్పడం కాదు, హైకోర్టు రిజిస్టర్ రిపోర్ట్ లో చెప్పారు. అండ్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. లేక్ ఉంది, న్యాచురల్ రాక్ ఫార్మేషన్ కూడా ఉంది అక్కడ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వైల్డ్ లైఫ్ యాక్ట్ లో కొన్ని స్పీషీస్ ఉన్నాయి. ఆ స్పీషీస్ WWF తో పాటు ఏపీ స్టేట్ ఆఫీస్ ఒక సర్వే చేసింది 2008-9 లో. 2008-9 లో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20 స్పీషీస్ ఉన్నాయి, షెడ్యూల్డ్ స్పీషీస్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. కొన్ని జింకలు అండ్ కొన్ని నేను చెప్తాను, ఐ షేర్ దట్ లిస్ట్ విత్ యూ. అవి ఆ లిస్ట్ అన్ని ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ స్పీషీస్, ఇవి ఎండేంజర్డ్ స్పీషీస్. ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి. ఎండేంజర్డ్ మీన్స్ ఇవి అంతరించే ప్రమాదం ఉన్న జంతు జాతులు. ఎగ్జాక్ట్లీ, రేర్ స్పీషీస్ ఇవి అంతరించిపోయేటట్టు ఉన్నాయి. దాంట్లో షెడ్యూల్ 1 to 4 అని క్లాసిఫై చేశారు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో. దాంట్లో నేను ఒక టేబుల్ తయారు చేశాను. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీటికి ఏం ప్రొటెక్షన్ లేకుండా డిఫారెస్టేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఒకటి అన్నారు, మొన్న అన్నారు, ఇవాళ అన్నారు సిఎస్ ను జైలుకు పంపిస్తాం, అక్కడే టెంపరీ ప్రిజన్ కడతామని. అది అన్నారు. అది నేను కూడా ఉన్నాను కోర్టులో అన్నప్పుడు. వాళ్ళు అన్నారు ఒకవేళ కనుక వాళ్ళు కరెక్ట్ యాక్షన్ ప్లాన్ తో రాకపోతే మేము జైలుకు పంపేయడం కూడా వెనుకాడము అని అన్నారు. అండ్ అండర్ ఆర్టికల్ 142 మేము ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎంత దూరం అని వెళ్తామని అన్నారు. ఆర్టికల్ 142 ఏం చెప్తోంది? This is a special power given to the Supreme Court. Article 142 law, in order to do justice between both the parties, Supreme Court can pass some special powers. It is a special power to the Supreme Court. సో దాంట్లో వాళ్ళు ఆ స్పెషల్ పవర్ ని యూజ్ చేసుకుని వాళ్ళ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి మేము ఎంత దూరం కన్నా వెళ్తామని కాషన్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ ది వే అండ్ బియాండ్. ఇంకొకటి అండి, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు స్టేట్ ఈరోజు మీరు వాదన చూస్తే మీరు చూసే ఉంటారు, మేము జరిగిన దాని గురించి చెప్పడం కాదు, మేము ప్లాన్ తో వస్తాం అంటున్నారు. సో హాఫ్ వే లో దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. డిఫారెస్టేషన్ అయిందని. డిఫారెస్టేషన్ అయింది అన్నప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫారెస్టేషన్ అన్నది కూడా చూడాలి. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కష్టమా ఈ ల్యాండ్స్ వాళ్ళు అమ్మాలనుకుంది ఏదైతే ఉందో, ఇక్కడ బదులు ఏమైనా లేకపోతే ఆల్టర్నేట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ చూపించి అట్లా అమ్ముకునే అవకాశం ఉంటుందా? అమ్మొచ్చు, కానీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసుకుంటే అమ్ముకోవచ్చు. అంటే కాన్సిక్వెన్స్ అంటే సుప్రీంకోర్టు కన్విన్స్ చేసి ఇక్కడ బదులు వేరే చోట 400 ఎకరాలు చూపిస్తాం, అక్కడ అటవీ. మై ఒపీనియన్, యూ షుడ్ నాట్ సెల్ అండి. యూ కాంట్ సెల్.
అంటే ఇప్పుడు ఫారెస్ట్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇది హాట్ కేక్, దీని మీద 10,000 కోట్ల లోన్ కూడా వచ్చింది. ఒకటి. రెండోది వాళ్ళు ఏమంటారంటే కాళేశ్వరం ఫారెస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గానీ మల్లన్న సాగర్ గానీ దానికి కూడా చాలా డిఫారెస్టేషన్ జరిగింది, దాని బదులు ఆల్టర్నేట్ గా వేరే దగ్గర ల్యాండ్ ఇచ్చారు, అట్లా మేము కూడా చేయొచ్చు కదా అని అంటారు. ఎగ్జాక్ట్లీ, బట్ దాట్ ఈస్ అ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. దేర్ ఇస్ అ డిఫరెన్స్. మీరు ఐటీ పార్క్ కి కడతా అంటున్నారు, మీ జియోఎంఎస్ నెంబర్ 54 లోనే ఉంది కదా. ది పర్పస్ ఆఫ్ ది యూజ్ is for IT park and mixed use. Whereas Kaleshwaram project is for drinking water. Okay. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లాస్ ప్రకారం డ్రింకింగ్ వాటర్ అయితే ఇబ్బంది లేదు, ఎసెన్షియల్ ఎగ్జామ్టెడ్. ఐటీ పార్క్ ద్వారా కూడా ఉద్యోగాలు వస్తాయి కదా, వీళ్ళు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అంటున్నారు ఇక్కడ. అంటే ప్రియారిటీ కాదంటారు అంటే ఐటీ పార్క్ ప్రియారిటీ. వాటర్ అనేది ఇట్ ఇస్ బేసిక్ హ్యూమన్ నీడ్ అండి. ఓకే. Whereas IT park, I think it is not basic human need. Okay. And there are several lands, చాలా ల్యాండ్స్ ఉన్నాయి కదా తెలంగాణలో. ఓకే. ఈ ఫారెస్ట్ ని ఎందుకు టచ్ చేయాలనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్న ల్యాండ్ ఇదే, ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఐటీ అంటే కంపెనీస్ కూడా హైదరాబాద్ దగ్గరలో వస్తాయి, ఎక్కడో ఇంటీరియర్ లో ములుగులో పెడితే అక్కడ పెడితే రావు కదా, ఆదిలాబాద్ లో పెడితే రావు కదా. అంటే ఒక్క ఇష్యూ ఏంటంటే నోబడి విల్ బి అగేన్స్ట్ డెవలప్మెంట్, డెవలప్ అవ్వాలి, హైదరాబాద్ ఇంకా బాగుండాలి, బట్ అట్ ది సేమ్ టైమ్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్. ఓకే. యూ హావ్ టు బ్యాలెన్స్ బోత్ ది ఇష్యూస్. ఓకే. సో ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు నెక్స్ట్ May 15th వాయిదా వేశారు కదా సార్. మీ కంటెన్షన్ ఏంటి? మీరు పిటిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న రోజే మీరు పిటిషన్ వేశారా? సుమోటో తీసుకున్న తర్వాత ఒక ఎన్జిఓ వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళ ఎన్జిఓ వాళ్ళకి ఒక పిటిషన్ వేయడం జరిగింది ఎన్జిఓ తరఫున. ఓకే. విచ్ ఎన్జిఓ సార్? బీ ది చేంజ్ సొసైటీ అని ఒక ఎన్జిఓ ఉందండి. బీ ది చేంజ్ సొసైటీ తరఫున మీరు కూడా దే హావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ది నేచర్ అండ్ టు ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్. ఓకే. సో దేర్ సిన్స్ 2014. సో అప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా ఈ పిటిషన్ లో ఇప్పుడు ట్యాగ్ అయ్యారు. అండి పిటిషన్ ఓన్లీ రిట్ పిటిషన్ మాదే ఇప్పుడు సుప్రీం కోర్టులో. సుమోటో కోర్టు తీసుకుని కాగ్నిజెన్స్, బట్ ది ఓన్లీ రిట్ పిటిషన్ ఇస్ మైన్. మీ తరపున ఎవరు సార్ అడ్వకేట్ వాళ్ళు వాదించారు? దామా శేషాద్రి నాయుడు సీనియర్ అడ్వకేట్, నేను ఇద్దరు అపేర్ అయ్యారు. మీరేమన్నా ఆర్గ్యుమెంట్స్ వినిపించే అవకాశం వచ్చింది? మేము చెప్పాం, ఫోటోగ్రాఫ్స్ చూపించాము. వి ఫైల్ ఆల్ కలర్ ఫోటోగ్రాఫ్స్, జేసీబీలు ఉన్న ఫోటోగ్రాఫ్స్ మేము ఫైల్ చేసాం. అవన్నీ చూస్తే జేసీబీ ఎలా అనుమతించారని కూడా కమెంట్ చేయడం జరిగింది. అండ్ ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని మేము చూపించాం. యాక్చువల్లీ మెటీరియల్ మా రిట్ పిటిషన్ లోనే ఉంది. ఈ WWF స్టడీ కండక్ట్ చేసింది అండ్ ఫోటోగ్రాఫ్స్ విత్ జేసీబీస్ అండ్ కొన్ని జింకలు ఉన్న ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ న్యాచురల్ ఫోటోగ్రాఫ్స్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ట్రెక్కింగ్ కి వెళ్ళేటప్పుడు తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ అవి. ఆ ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేసి ఫైల్ చేయడం జరిగింది. విచ్ హ్యావ్ డేట్ విత్ దెమ్, డేట్, లాంగిట్యూడ్, లొకేషన్ తో పాటు ఉన్న ఫోటోగ్రాఫ్స్ అవి. సో నోబడి టుమారో దే కాంట్ సే దట్ ఇట్ ఈస్ ఏ జనరేటెడ్. ఓకే. సో ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఎవరి తరపున పేరు సార్? వారు ఒక ఇంటర్వెన్షన్ వేయడం జరిగింది. సో ఇంటర్వెనర్ తరపున పేరు. ఓకే, వాళ్ళు కూడా. ఓకే. సో ఇప్పుడు ఒకటి